used to write the answers and I used to give it to ma'am. Ma'am used to check them and ma'am used to give the feedback. She had my సక్సెస్ జర్నీయా నాకు గుర్తులేదు అసలు అది. అంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు కదా ఆబ్వియస్లీ. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. డైలీ ఐ యూస్ టు రైట్ లాట్ ఆఫ్ ఆన్సర్స్. వాట్ ఎవర్ ఐ యూస్ టు రైట్ ఐ యూస్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఏంటి కరెంట్ అఫైర్స్ ఆ రోజు పేపర్ చదివేవాడిని. అంటే నేను వెళ్ళడం వలన. బ్యాలెన్స్ అంటే ఏంటి? ట్రై చేశాను కానీ అది అంత అవ్వలేదు. లాస్ట్ మంత్ లాస్ట్ మైల్ ప్రిపరేషన్. అంటే లాస్ట్ మైల్ ప్రిపరేషన్ షుడ్ బి ద రివిజన్, అంతే కదా. మైండ్ మ్యాప్స్ అవ్వచ్చు, అంటే నీ ఓన్ గా నువ్వు వేసుకున్న డయాగ్రామ్స్ అవ్వచ్చు, నువ్వు స్టోర్ చేసుకున్న డేటా రీకాల్ చేయడం. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్స్ విని విని బోర్ కొట్టింది నాకు. సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. ఐ ఫీల్ ఇట్స్ బీన్ సో లాంగ్. నువ్వు రీసెంట్ అంటున్నావు కానీ అది నాకైతే కొన్ని సంవత్సరాలు అయిపోయినట్టు ఆల్రెడీ. వాట్ జాబ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఛాలెంజెస్ అనేది టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డే టు డే ఛాలెంజెస్, అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటావు, ఏదో ఒక క్రైమ్ వస్తుంది, ఆబ్వియస్లీ విల్ సాల్వ్ ఇట్. అది సాల్వ్ చేసేంతలో మళ్ళీ నెక్స్ట్ క్రైమ్ ఏదో వస్తుంది. ఇవన్నీ డే టు డే ఛాలెంజెస్. ఇవన్నీ అంటే ప్రతి ఆఫీసర్కి వస్తూనే ఉంటాయి. సెకండ్ టైప్ ఛాలెంజెస్ ఎట్లా ఉంటాయి అంటే అవి నీ అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తా అంటే నాకు మేజర్గా 2 ఛాలెంజెస్ నాకు అది ఒక్క రోజులో కాదు, అది ఇట్స్ ఎన్ ఎవర్ ఎనింగ్ ప్రాసెస్. ఆ ఛాలెంజెస్ అనేవి దాన్ని యూ కెనాట్ కాన్కర్ ఆల్సో. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అన్సర్టైనిటీ. ఇప్పుడు అన్సర్టైనిటీ అంటే మీనింగ్, ఇప్పుడు ఇతను కెమెరా పెట్టేదని కూర్చున్నాడు, అతను పడుకున్నా కానీ పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ వీడియో రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే హీ విల్ బీ సర్టైన్ అబౌట్ దట్, బికాస్ తన కెమెరా పెట్టి తన పని తను చేసుకోవచ్చు, లేదంటే తను ఏమైనా చేయొచ్చు. హీ కెన్ బి షూర్ అబౌట్ ద కెమెరా అన్లెస్ ఆ ఛార్జింగ్ ఒకటి అయిపోతుంది. కానీ నా జాబ్ అట్లా కాదు. నాకు ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. అంటే అసలు సర్టనిటీ అనేది 0% ఉంటుంది జాబ్లో. ఒకటి అనుకొని మనం ఒకటి ప్లాన్ చేస్తే అది అవ్వదు, ఇంకొకటి ఏదో అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఎక్సెట్రా. అది ఎవ్రీ డే మీకు అంటే యూ విల్ ఎన్కౌంటర్ ఇట్. ప్రతి రోజు వస్తూనే ఉంటుంది అది. సో అదొకటి హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇంకోటి ఏంటంటే గెయినింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద సబార్డినేట్స్. అది చాలా టఫ్ జాబ్. అంటే ఆబ్వియస్లీ మీకు సబార్డినేట్స్ ఉంటారు, మీరు ఏం చెప్పినా దే విల్ డూ, కానీ వాళ్ళు హార్ట్ఫుల్గా చేయరు కొన్నిసార్లు. హార్ట్ఫుల్గా ఎప్పుడు చేస్తారంటే యూ హ్యావ్ టు గెయిన్ దర్ కాన్ఫిడెన్స్. అది మీరు డైలీ మీ యాక్టివిటీస్ అవ్వచ్చు, అది ఇంకేమైనా అవ్వచ్చు, దాంతో యూ హ్యావ్ టు గెయిన్ దర్ కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి నాకు తెలిసి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఒకటి టైం, ఒకటి మనీ. అవి 2 వాళ్ళ మీద వీలైనంత ఇన్వెస్ట్ చేయాలి, సబార్డినేట్స్ మీద. అప్పుడు వాళ్ళకి నీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటావు హార్ట్ఫుల్గా. అంటే రాత్రి 3 o'clock నువ్వు ఫోన్ చేసి ఒక పని చెప్పినా తెలుడు. అది అంటే అది ఆ ప్రాసెస్లో ఉన్నా నేను. ఇంకా అది ఆబ్వియస్లీ రోజు చేస్తూనే ఉన్నాను. అది మళ్ళీ కొత్త ఛాలెంజ్ రోజు దే విల్ బి లుకింగ్ అప్ టు యూ. కొత్త ఛాలెంజ్ ఏమొస్తే వీడు ఎట్లా డీల్ చేస్తాడు చూద్దాం, వీడు ఏం డైరెక్షన్స్ ఇస్తారు చూద్దాం. దే విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షన్స్. దొరికింది ఆన్సర్ నీకు. ఎవడన్నా తెలుగులో చెప్తారు, నాకు ఇతను ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. చిన్నప్పుడు నేను ఉంచుకోలేదు. అది రీసెంట్ కాదు, నువ్వు అన్ని రీసెంట్ అంటున్నావు. అది 1.5 year అయింది చేసి. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది నేను చెప్పలేను ఆబ్వియస్లీ. ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే ఆప్షనల్, నీదే ఆప్షనల్ నాకు తెలియదు. పిఎస్ఐఆర్ నేను అంటే నువ్వు జిఎస్ బాగా ప్రిపేర్ అయితే ఆబ్వియస్లీ పాలిటీ, మీకేంటి దాన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ అఫేర్స్ అని దాంట్లోనే కవర్ అవుతాయి. ఒక నీకు థియరీస్ థింకర్స్ అనేది చదవాలి. మ్యామ్ నోట్స్ బాగానే ఇస్తుంది థియరీస్ థింకర్స్కి, సో గో త్రూ ఇట్. ఇంకోటి ఆడి పేరు నాకు గుర్తు, ఎన్డి అరోరా అని ఉంటాడు, బుక్ రాశాడు, టాటా మెగ్రా హెల్త్ టిఎంహెచ్. ఆ బుక్లో కంప్లీట్ సిలబస్ అంతా దాంట్లోనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది ఒకటి కవర్ చేసి, ఇంకా ఓపీ గోబా అనే బుక్లు ఉంటాయి కదా మేడం చెప్తుంటారు, అవి ఇంటర్వ్యూ ఏం చేయాలి, ఎలా ఫేస్ చేయాలా, ఎలా ఫేస్ చేస్తారా ఇంటర్వ్యూ, పోయి కూర్చుంటారు అంతే కదా. అంటే కాన్ఫిడెంట్ గా ఉంటే సరిపోతుంది.
నువ్వు అంటే వీలైనంత వరకు అబద్ధాలు ఆడుకుంటే ఓకే, ఆడినా కానీ దొరకకుండా ఆడితే అదే అబ్బా. అంటే ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో అక్కడ దే విల్ బి ఏ లూప్ హోల్. అంటే వేరే ఎవరైనా వచ్చి కాంకర్ చేసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అక్కడ ఇప్పటిదాకా ఆ థిక్ జంగల్స్ లో అంత డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు వచ్చి మేము ఏదో డెవలప్ చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి ఆప్షన్ ఆప్షన్ అంటే నాది పిఎస్ఐఆర్ కాబట్టి ఆబ్వియస్లీ నా థియరీస్ థింకర్స్ నా ప్రిలిమ్స్ అయ్యేదాకా నేను చదవలేదు. పాలిటీ ఇంకా ఇంటర్నేషనల్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్ కూడా పనికొస్తాయి కాబట్టి బాగా చదివాను. ఒకసారి ప్రిలిమ్స్ అయిందని నాకు అనిపించినప్పుడు మెయిన్స్ రాయాల్సి వచ్చినప్పుడు అప్పుడు నేను థియరీస్ థింకర్ స్టార్ట్ పెట్టి ముందే పాలిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో మంచి గ్రిప్ ఉంది కాబట్టి ఇవి కూడా చదివితే కవర్ అవుతుంది. Why do you like RJ? Because he sounds logical. అంటే ఏదైనా కొంచెం రేషనల్ గా మాట్లాడతాడు అండ్ హీ ఆల్వేస్ విన్స్ అన్ ఆర్గ్యుమెంట్. కానీ ఏది మాట్లాడినా అవుట్లోడ్ మళ్ళీ ఆన్సర్ చేయలేడు కాబట్టి. మూవీస్ కాదు, వీడియోస్, ఇంటర్వ్యూస్. ఇప్పుడు మానేసి అంటే అది మనకు అంత అలవాటు లేదు కదా. మార్నింగ్ 4:30కి లేచి షేవింగ్ చేసుకొని పాలిన్ అయిపోయి కిలోమీటర్లు పరిగెత్తి ఈ స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, ఫైరింగ్, ఈ జంపింగ్లు ఇవన్నీ మనకు పెద్దగా తెలియదు కదా. మళ్ళీ యాక్చువల్లీ ఆ ట్రైనింగ్ బాగా చేయించిన తర్వాత మళ్ళీ మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టి క్లాస్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడితే నిద్ర వస్తుంది ఆబ్వియస్. పడుకోకుండా మళ్ళీ కెమెరాలు పెట్టి చూసి మళ్ళీ మెమోలు ఇచ్చి దానికి పనిష్మెంట్ ఇచ్చి ఇవన్నీ సో కొంచెం టఫ్గానే ఉంది. సైకలాజికల్గా ఇట్స్ వెరీ టఫ్, ఫిజికల్ కంటే కూడా. పర్సనల్ డెవలప్మెంట్, మంచి డిసిప్లిన్ వస్తుంది కదా. నేను ఇప్పుడు ఈ రోజు కూడా నేను 5:30, 6కి ఆమె ఎర్లీ రైజర్. అది ట్రైనింగ్ వల్ల పాసిబుల్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ఉంది కదా, దాంట్లో మీకు ఆబ్వియస్లీ ఏన్షియంట్ ఇండియా వరకు వెళ్ళొచ్చు. ఆ కాందార్ గేందార్ మీద గాంధారా ఆర్ట్ ఇదంతా పెట్టి మళ్ళీ క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ న్యూస్లో ఉంది కాబట్టి. ప్లస్ మెయిన్స్లో అయితే మిమ్మల్ని దే కెన్ డైరెక్ట్లీ ఆస్క్ యూ ఇండియా రోల్ ఎంత ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు. అలాంటి ఇంటర్వ్యూలో ఆబ్వియస్లీ దే విల్ గ్రిల్ యూ. అసలు తాలిబాన్ ఎందుకు వచ్చింది, అసలు తాలిబాన్ అంటే ఏంటి, పాకిస్తాన్ రోల్ ఎంత ఉంది, యూఎస్ ఏం చేయాలి, యూఎస్ చేసింది కరెక్టా కాదా, బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. వాడు ఏం అడిగాడో దానికి ఆన్సర్ వస్తే సరిపోతుంది. అంత నీకు అసలు స్పేస్ ఉండదు, దాంట్లో టైం కూడా ఉండదు. 200 words లో హ్యావ్ టు రైట్ కదా, 250 words. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా అంటే అది సివిల్స్ వచ్చే వరకు ద డే గాట్ ద ర్యాంక్ ఆబ్వియస్లీ నాకు అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. కానీ అంటే ఇప్పుడు నేను ఐ డోంట్ రిమెంబర్ దట్ మూమెంట్ ప్రిసైజ్లీ, ఎందుకంటే అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు నాకు. రోజుకి ఒక హ్యాపీ మూమెంట్ వస్తుంటుంది, సాడ్ మూమెంట్స్ వస్తుంటాయి. హ్యాపీయెస్ట్ అంటే నేను అసలు ఐ కాంట్ రికవర్. ఇంకొక 5 నిమిషాలు ఉంది, ఏమైనా అడగాలంటాడు కదా. ఇప్పుడా అప్పుడా ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు డైలీ ఐ యూస్ టు వేకప్ అట్ అరౌండ్ 5:30. ఆన్సర్ రైటింగ్ నేను 10:30. ఎట్లా అనిపిస్తుంది ప్రిపరేషన్? చండాలంగా ఉందా? అది సరిపోవట్లేదా? సో యూఆర్ ఆన్ రైట్ ట్రాక్. టైం సరిపోవట్లేదు అంటే నువ్వు బాగానే చేస్తున్నట్టు. నాకు కూడా టైం సరిపోయేది కదా యాక్చువల్లీ. నేను నైట్ చదవను, నైట్ అవుట్స్ తక్కువ. నేను నైట్ పడుకునేవాడిని 11 అట్లా పడుకొని మార్నింగ్ 5:30 అట్లా. నేను కూడా యాక్చువల్లీ ఎన్సీఆర్టీ చదవలే, వేరే ఏదో స్టాండర్డ్ బుక్స్ ఉంటే అవి చదివా, లేదంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటే అవి చూసా. అది కంపల్షన్ ఏం కాదు ఎన్సీఆర్టీ చదవాలని చెప్పి, బట్ చదివితే ఓకే. హ్యాండ్ రైటింగ్ అంటే మరీ నీట్గా రాయాల్సిన అవసరం లేదు కదా, వాడికి అర్థమయ్యేటట్టు రాస్తే ఆబ్వియస్లీ. వొకాబులరీ నీకు పేపర్ చదివితే ఆబ్వియస్లీ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్, అంతే కదా. పేపర్ రోజు చదివేవాడికి వొకాబులరీ ఆబ్వియస్లీ వస్తుంది. బాగా వస్తే బుల్లెట్స్లో రాసాను, రానప్పుడు 2 పేరాలు రాసాను సాగదీసి. కోట్స్ కోట్స్ మీకు ఎథిక్స్లో పనికొస్తాయి కదా, ఆప్షనల్స్లో కూడా పనికొస్తాయి, పిఎస్ఆర్లో పనికొచ్చి, ఎస్ఏలో పనికొస్తాయి. ఏముందా 4-5 మంచి మంచి ఇప్పుడు గాంధీ అవ్వచ్చు, నెహ్రూ అవ్వచ్చు, అంబేద్కర్ లాంటి వాళ్ళ పేర్లు కొడితే కోట్స్ వస్తాయి కదా ఇంటర్నెట్. 4-5 కోట్లు ఈచ్ పర్సన్ బట్టి కొట్టేసి అవి లేదు. ఆల్రెడీ అడిగాడు కదా క్వశ్చన్, నాకు ఆల్రెడీ కావాల్సింది వచ్చేసింది కదా. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్, ప్లస్ నాకు కావాల్సిన క్యాటరీ వచ్చింది. మళ్ళీ రాయటంలో అసలు అర్థం లేదు. అంత ఇప్పుడు అంత కేబిలిటీ కూడా నాకు లేదనుకుంటున్నా మళ్ళీ రాసేంత. ఆబ్వియస్లీ అది పొద్దున్న లేచి మళ్ళీ ఆన్సర్ అయిపోయినా వల్ల కాదు. ఒక ఇయర్తోనే డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. సో కరెంట్ అఫైర్స్ రోజు పేపర్ చదివేవాడిని. హిందూ చదివేవాడిని, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి బాగా చదివేవాడిని. సబ్జెక్ట్సా స్టాటిక్ అయితే 2 తీసుకునేవాడిని, ఎందుకంటే బోర్ కొడుతుంది కాబట్టి ఒకటే చదివితే.